దివంగత నేత అకుటంలేని మహారాజు రాజశేఖర రెడ్డి గారి యొక్క 15వ వర్ధంతి సందర్భంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కాంగ్రెస్ పెద్దలందరూ కూడా కలిసి మున్సిపాలిటీ పరిధిలో చౌరస్తా ముక్కకూడెం వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు నివారణ అర్పించి పేదలకు ఖచ్చితంగా హాస్పిటల్లో వైద్యం పొందుతున్న పేదలకు అండగా నిలిచాలని చెప్పి పండ్లు ప్లేట్లు అన్ని కూడా మన ఇబ్రాహిం గారు వీరాభిమాని వారు కూడా పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మండల ప్రెసిడెంట్లు ఎక్స్ఎమ్మెల్యే నేను కూడా తప్పకుండా పేదలకు అండగా ఉంటాం. నిరంతరం ఏదన్నా వర్షం వల్ల ఇబ్బందులు వచ్చినా కూడా అప్రమత్తంగా ఉండి అందరికి అందుబాటులో ఉంటాం. ఏ కష్టమైన ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అందరు నచ్చిన నాయకుడు, అందరు మెచ్చిన నాయకుడు, మా కుటుంబం లేని మహారాజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా వాళ్ళ షాద్నా నియోజకవర్గంలో కూడా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, ప్రతి కాంగ్రెస్ నాయకుడు, రాజశేఖర రెడ్డి అభిమానులు ఈరోజు పెద్ద సంఖ్యలో పాల్గొని వారికి నిజమైన నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. వారి యొక్క వర్ధంతి పురస్కరించుకొని పేదలకు పండ్లు బ్రెడ్లు అన్ని కూడా పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా వారు చనిపోయే ముందు కూడా పంచభూతాల సాక్షిగా నల్లమల్ల అడవిలో పరమపదించారు. ఆ రోజు వర్షాలు కూడా ఉన్నాయి. ఈ రోజు కూడా వర్షాలు తీవ్రంగా పడతా ఉన్నాయి. మరి బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం అల్పపీడనం సందర్భంగా భారీ వర్షాలు కురవడం జరుగుతూ ఉంది. కొంత పంటల నష్టం జరుగుతూ ఉంది. పేదల యొక్క ఇల్లు కూడా పాక్షికంగా కూలిపోతూ ఉన్నాయి. కాబట్టి రాజశేఖర రెడ్డి యొక్క ఆశయం అందరూ కూడా బాగుండాలి, స్వేచ్ఛా సమానత్వం ఉండాలని చెప్పి సామాజికంగా ఆర్థికంగా అందరిని అభివృద్ధి పరచాలనేది ఆయన తపన. కాబట్టి వల్ల ఆయన ఆశయాలను ముందు తీసుకొని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఈ భారీ వర్షాలలో ఇబ్బంది పడుతున్న పేద ప్రజలకు అండగా నిలబడాలని చెప్పి మండల కాంగ్రెస్ అధ్యక్షులు వీరేశం గారు, మిగతా మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు జగదీష్, శ్రీధర్ రెడ్డి, ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త వారికి ఒక వారం రోజులకు సరిపడే నిత్యావసర సరుకులు, అదే విధంగా 10,000 రూపాయలు కూడా తాత్కాలికంగా కాంగ్రెస్ పార్టీ తరఫున చేస్తా ఉంది. ప్రభుత్వం కూడా అప్రమత్తం అయి ఉన్నది. తప్పకుండా వారికి పక్కా ఇండ్లు కట్టించి తీరుతాం. తప్పకుండా వారి ఇంటికి పోతా ఉన్నాం. మిత్రులు పాత్రికేయులు కూడా మీరు కూడా అక్కడ సందర్శించి తప్పకుండా ఇంకేమున్నా ఈ మండలంలో ఇంకేం ఇబ్బందులు ఉన్నా పాత్రిక సోదరులు కూడా ప్రభుత్వం కూడా అలర్ట్ అయి ఉంది. కాబట్టి తప్పకుండా పేదలకు అండగా నిలబడే ప్రభుత్వం ఇది. ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన కొనసాగుతున్న ప్రభుత్వం. కాబట్టి ఇది రాజశేఖర రెడ్డి చూపించిన మార్గంలో రేవంత్ రెడ్డి గారు కూడా పరిపాలన కొనసాగుతా ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.